గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో వాతావరణం ఎంతగా ఉంటోంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పొడిగా ఉన్న వాతావరణంలో ఒకసారిగా మార్పు వచ్చి కుండపోత వర్షం కురుస్తోంది. మామూలు కుండపోత వర్షం కాదు, క్లౌడ్ బర్స్ట్ను తలపించే రేంజ్లో వర్షం కురుస్తోంది. చాలా ఏరియాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్తో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ప్రతిరోజు ఇదే సీన్ రిపీట్ అవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వానతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. తాజాగా శుక్రవారం రాత్రి నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హైత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, పెదంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, చైతన్యపురి, సరూర్ నగర్, ఉప్పల్, బోడుప్పల్, చాంద్రాయనగుట్టలో కుండపోత వాన పడింది. ఇటు అమీర్పేట్, కృష్ణానగర్, యూసుఫ్గూడలో జోరు వాన పడింది. భారీ వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు వర్షం నీరు చేరటంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. దీంతో నగరంలో వాహనదారులకు మళ్లీ ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. గంటసేపు కురిసిన భారీ వర్షానికి నాగోల్ సాయినగర్ వైపు భారీగా వచ్చిన వరద నీరు చేరింది. వరద నీటిలో బైకులు కొట్టుకుపోయాయి. ఎల్బీ నగర్లో గంటసేపు ఎడతెరిపి లేకుండా వాన పడింది. నాగోల్ బండ్లగూడలో అత్యధికంగా 9.33 సెంటీమీటర్లు, సరూర్ నగర్లో, హైత్ నగర్లో 6.13 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 6 సెంటీమీటర్లు, సరూర్ నగర్లోని మధురా నగర్లో 4.38, రామంతపూర్లో 3.28, మూసారాంబాగ్లో 3.03 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 2.95, అంబర్పేట్లో 2.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఆవర్తన ప్రభావంతో రాగల 3 రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.